సరదాగా జోకులు వేసుకొని నవ్వుతుంటే అంత పక్కన కూర్చుని వాట్ ఈస్ దట్, నేను ఇంకా ఏ రకంగా తీసుకోవాలి, మాట్లాడొద్దు అట్లా అంత క్లోజ్ ర్యాప్ వెళ్ళిపోతుంటే. క్లోజ్ ర్యాప్ ఏంటి, నేను మామూలుగా అందరూ కూర్చొని మాట్లాడుతున్నాను. నేను రైతు వన్ కూర్చొని నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్, నేను బెస్ట్ ఫ్రెండ్ అని నేను చెప్పుకోగలుగుతున్నాను. రేపొద్దున ఏమవుతుందంటే చాలా స్ట్రాంగ్ పాయింట్స్ మాట్లాడాల్సి వస్తుంది నాకు కూడా. మాట్లాడండి చెప్తున్నా, అంటే అది కరెక్ట్ కాదేమో అనిపించింది నాకు. నా మీద స్ట్రాంగ్ పాయింట్స్ అంటారా? చెప్పండి, బరాబర్ చెప్పండి, నేను చెప్తాను. మీకు విషయం చెప్పనా, నేను ఎవరితో మాట్లాడినా ఎంత మాట్లాడినా కూడా నేను నామినేషన్ దగ్గర వచ్చినప్పుడు నేను గేమ్లోనే ఆడతాను. నేనైనా మనసులో పెట్టేసుకుని నేను అయ్యో వీళ్ళు నామినేట్ చేయకూడదని నేను ఎవరి మీద ఉండదు నాకు. మీరు ఎందుకు అలా అర్థం చేసుకున్నారు? నేను ఒక మనిషితో ఒక్క పూట మాట్లాడితే మీరు అలా తీసుకుంటారా? వాళ్ళు అక్కడ 5 ఉన్నారు, మీరు ఓన్లీ రితువులు ఎందుకు చూస్తున్నారు దాంట్లో? నేను అందరితో మాట్లాడాను దాంట్లో. ఉంది రితు, అంటే రితు ఉన్న చోట నేను వెళ్ళకూడదు ఇంకా? మరి అంత సరదాగా అంత జోకులు వేసుకుని అంత చేయాల్సిన అవసరం లేదు అసలు. నా మీద ఒకటి నేను అసలు నిన్ను వద్దని చెప్పడం, నేను ఎవరిని చెప్పు. మీరు దానికి మీరు హర్ట్ అయ్యారా? ఏం హర్ట్ అవ్వలేదు, నాకు అది ఎందుకో నాకు నచ్చలేదు. అది టైం వచ్చినప్పుడు చెప్దాం అనిపించింది, నువ్వు చెప్పాలని చెప్పేసాను. నేను అసలు వాంట్ టు టెల్ యూ, టైం వచ్చింది చెప్పేసాను. నామినేట్ చేసి నాకు తెలుసు. ఇంకోటి సెకండ్ టైమో థర్డ్ టైమో మన ఇద్దరికి ఒక సీరియస్ డిస్కషన్ జరుగుతున్నప్పుడు ఎవరు వచ్చినా ఇమ్మీడియట్గా నువ్వు అది ఆపేసి తర్వాతనే మాట్లాడదాం, కానీ ముందు అక్కడ వెళ్ళిపోయి ఇదంతా షేరింగ్ అక్కడ పోస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకో పర్సన్ దగ్గర వచ్చినప్పుడు అది అక్కడ డిస్కషన్ బిట్వీన్ యూ అండ్ మీ, నీ గురించి నా గురించి డిస్కషన్ జరుగుతుంది. అది ఇంకో పర్సన్ తీసుకొచ్చి ఆ పర్సన్ జడ్జిమెంట్ చెప్పి అది నాకెందుకు అవన్నీ, నాకు నేను వాళ్ళతో ఎలా ఉండాలో నా లిమిట్స్లో నేను ఉంటాను. నేను క్రాస్ అవును, అలా అని నేను తక్కువ కూడా చేస్తున్నాను, వాళ్ళకి కూడా తక్కువ చేయాలి. అవును, నేను ఇమాన్యుయల్ కాదు, ఎవరైనా సరే. ఇప్పుడు టాపిక్ అక్కడ ఏంటంటే, ఎందుకంటే అక్కడ నీకు తెలియని విషయం ఏంటంటే రాముకి ఇమాన్యుయల్కి ఆల్రెడీ స్టార్ట్ అయింది, డిస్టెన్స్ స్టార్ట్ అయింది, నాకు తెలుసు. ఇమాన్యుయల్ తెలుసు స్టార్ట్ అయింది కాబట్టి నువ్వు అక్కడ ఇమాన్యుయల్ చెప్పడం నాకు నచ్చలా. ఎందుకంటే డెఫినెట్ గా రాముకి ఎగైనెస్ట్ మాట్లాడతారు ఇమాన్యుయల్. ఏమైంది అంటే మీరు అలా చూస్తున్నారు కానీ ఇమాన్యుయల్ నా సైడ్ తీసుకున్నాడు ఎందుకో అని అర్థం చేస్తాను. నీ సైడ్ తీసుకున్నాడు అని చెప్పంటే నాకు అక్కడ నువ్వు కావాలి, రాము కావాలి, ఇద్దరు కావాలి. నేను చాలా నీకెంత గట్టిగా చెప్పాను అంతకన్నా గట్టిగా చెప్పాను. ఆడు ఏమన్నా తెలుసా, చూడు ఇంత 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 ఆర్గ్యూ చేయలేదు అన్నా, సరే అన్నా, ఓకే అన్న, అలా చెప్తాను. నేను ఒక రీజన్ లేకపోతే అంతలా చెప్పను రాము అని చెప్పి నాకు ఓకే అన్న, సరే అన్న. దివ్యాంగం అంటే ఒక మంచి ఇంప్రెషన్ ఉందా లేదంటే అవునన్నా ఉందన్నా అని ఆడు ఒకటే చెప్తున్నాడు. నన్ను నేను మాట్లాడొద్దన్నా, నేను ఇంకెప్పుడు మాట్లాడకూడదా, నేను ఇంకెప్పుడు నా నోరు తెరవకూడదా, నేను ఎక్స్ప్రెస్ చేయకూడదా, ఇంక నేను ఇలాగే ఉండిపోవాలా? అది కాదురా, కన్వర్సేషన్ అయిపోయిన తర్వాత ఎందుకు స్టార్ట్ చేస్తారా నువ్వు? అక్కడ అయిపోయింది ఆల్రెడీ, దాని డిస్కషన్ అయిపోయింది, నేను మాట్లాడాను. ఒకవేళ నీకు ఏదైనా ఉందంటే తర్వాత మాట్లాడు. ఇప్పుడు అక్కడ అయిపోయి మళ్ళీ నువ్వు స్టార్ట్ చేయడానికి మళ్ళీ మొదలైంది, అక్కడ వేరే రకంగా వెళ్తుంది, ఒక్కొక్క మీద ఇంప్రెషన్ ఉంది, వేరే రకంగా వెళ్తుంది కదా అని చెప్పుకొచ్చాను. టూ టు 3 days, 2-3 సార్లు అయింది ఇలాగే. 2-3 సార్లు ఎవరితో ఇమాన్యుయల్తోనేనా? ఇమాన్యుయల్తోనే కదా. అది అంటే బికాజ్ నేనేమనుకున్నానంటే నేనేమి నేను అసలు నేను ఎక్కడైనా ఎక్కడైనా ఏదన్నా చెప్పానా? నేను కూడా అన్నాను కదా, అది సుమన్ గారి కింద కలిపి వేయడం చెప్పాను. ఒకటి